ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. రైస్లోకి టిఫిన్స్లోకి పుల్లగా ఎంతో రుచిగా ఉండే చుక్కకూరతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఒక కట్ట చుక్కకూర తెచ్చుకోవాలి. చుక్కకూరని సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు బాగా నానబెట్టుకున్న తర్వాత మంచి వాటర్తో 2-3 సార్లు బాగా కడుక్కుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గుప్పుడు నిండుగా పల్లీలు వేసుకోవాలి. 1 స్పూన్ నిండుగా శనగపప్పు, 1 స్పూన్ నిండుగా మినపప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 10 లేక 15 మెంతి గింజలు వేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో మెంతి గింజలు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. మొత్తం అన్ని పచ్చిమిర్చి వేస్ట్ చేసుకోవచ్చు, లేదా మొత్తం అన్ని ఎండుమిర్చి వేస్ట్ చేసుకోవచ్చు. కానీ 2 వేస్ట్ చేసుకున్న పచ్చడి రుచిగా ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. మరలా అదే కడాయిలో కొంచెం నూనె ఉంటుంది కదా, ఆ నూనెలోనే మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను వేసుకోవాలి. చుక్కకూర వేయించుకుంటున్నప్పుడు కొంచెం చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. చుక్కకూరలో వాటర్ ఏం వేయనవసరం లేదండి. చుక్కకూరలో ఉన్న వాటర్ అంతా వచ్చి ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయండి. ముక్కలన్నీ ఇలా బాగా మగ్గిన తర్వాత గరిటెతో మెత్తగా చేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత చుక్కకూరలో వేయించుకున్న చింతపండుని ఈ పల్లీల్లో వేసి, ఈ పల్లీలు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నప్పుడు కొన్ని వెల్లుల్లి రబ్బలు, అలానే కొంచెం ఉప్పు కూడా వేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు అవి బరకగా మిక్సీ పట్టుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. చుక్కకూరని మిక్సీ పట్టకూడదండి. మన గరిటతో ఇలా మెదుపుకున్నాం కదా, దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పల్లీల పొడి చుక్కకూర బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చుక్కకూర పులుపుగా ఉంటుంది కాబట్టి పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చళ్ళలో బాగా నాని పుల్లగా చాలా బాగుంటుందండి. గోంగూర పచ్చడి టేస్ట్లో ఉంటుందండి. ఈ చుక్కకూర పచ్చడి రైస్లోకి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఈ పోపు సామాన్లన్నీ మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలి. తర్వాత ఈ పోపును పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలండి. తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి. పుల్లగా ఎంతో రుచిగా ఉండే చుక్కకూర పచ్చడి చూశారు కదా, మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపండి. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.